హాయ్ బ్రో. మనం చూసినట్టయితే కాక్రోచ్ జనతా పార్టీ అనేది యూత్ అయితే స్టార్ట్ చేశారు. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది ఏదో ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఏదో ఒక ఆవేశంలో చెనిక ఆవేశంలో ఊగిపోయి పెట్టినటువంటి పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. సో ఆ పార్టీకి ఎటువంటి నామరూపాలు ఏం లేవు, ఎటువంటి మూలంకరణాలు లేవు, సిద్ధాంతాలు లేవు, స్ట్రాటజీలు లేవు, ఏం లేవు. జస్ట్ ఏదో ఒక మాట అన్నాడు జడ్జి అని చెప్పేసి ఓ చెనికావేశంలో యువకులు ఊగిపోయి ఎక్కడో ఎవరో కనిపెడితే ఆ పార్టీని ఫాలో అయిపోయి మా అందరికి యూనిట్ వచ్చేసింది, జనాల చైతన్యం వచ్చేసింది, ప్రజల్లో మార్పు వచ్చిందని చెప్పేసి అనుకొని ఒక మూర్ఖత్వంలో పెట్టినటువంటి పార్టీ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఆ పార్టీ ఆ కాక్రోచ్ జనతా పార్టీ. కొందరు ఏమంటున్నారంటే ఇది కేవలం పాకిస్తాన్ యూత్ మన ఇండియా యూత్ ని రెచ్చగొట్టడానికే ఇట్లా స్టార్ట్ చేయించారు అని చెప్పి చాలా మంది ఫాలోవర్స్ కూడా పాకిస్తాన్ నుంచి ఉన్నారు అని ఒక మాట అయితే వినిపిస్తుంది. అదే బ్రో, ఇప్పుడు పాకిస్తాన్ అవసరం లేదు, ఫస్ట్ మన ఇండియా గురించి ఆలోచిద్దాం. వాడికి అంత అది ఏదో చెనికావేశంలో అలా అన్నాడని చెప్పేసి పెట్టినారు కదా. సో ఇప్పుడు మన దేశంలో ఎన్నో జరుగుతున్నాయి అవినీతులు, వాటి గురించి పోరాడరే మళ్ళీ యువకులు. ఇదే యువకులు చైతన్యం అంటున్నారు కదా, అదే కాక్రోచ్ జనతా పార్టీ అంటేనే చైతన్యము. దాన్ని ఫాలో అయిపోతే మనలో చైతన్యం వచ్చినట్టే, దాన్ని ఫాలో అయినామంటే మళ్ళీ ఒక మార్పు వచ్చినట్టే అని అనుకుంటారు కదా యువకులంతా. సో మన నీట్ పేపర్ అనేది ఒకటి లీక్ అయింది, మీ అందరికి తెలిసే ఉంటుంది నీట్ పేపర్. మరి దానికోసం ఎందుకు అంత యూనిట్ రాలేకపోయింది పోరాడదామని చెప్పేసి. మన మైనర్ బాలికని ఒక అమ్మాయిని జరిగింది చెప్పకూడదు. సో అది జరిగినప్పుడు మళ్ళీ ఎందుకు యూత్ కి చైతన్యం రాలేదు? అంటే కేవలం సోషల్ మీడియాలో ఎవరో ఒక మాట అని చెప్పేసి నువ్వు ఊగిపోయి పొంగిపోయి దొర్లుకుంటూ పోయి ఏదో చేసుకుంటూ ఒక పార్టీని ఫాలో అయిపోయినంత మాత్రం నీకు చైతన్యం కలిగిన నీ కనిపించినప్పుడు, అక్కడ నేను మారినా నీ కనిపించినప్పుడు, అక్కడ మార్పు చెందినా నువ్వు అనుకున్నప్పుడు, అక్కడ చైతన్యం కలిగిన నువ్వు అనుకున్నప్పుడు, ఎందుకు మరి నీకున్నటువంటి హక్కుల కోసం నువ్వు ఎందుకు పోరాడలేకపోతున్నావు? ఈ దేశంలో ఎన్నో, ఈ ఒక రాజ్యంలో మనకి ఎన్నో ఈ రాజ్యాంగం మనకి ఎన్నో ఇచ్చింది, హక్కులను, చట్టాలను, ఎన్నో బిల్లులు ఇవన్నీ పాస్ చేసింది. అన్ని ప్రజలు వాడుకోవడానికి ఇచ్చింది, అవన్నీ వాడుకోరు. కేవలం ఏదో ఒక సంబంధం లేని, సిద్ధాంతాలు లేని ఒక పార్టీ వచ్చింది, దాన్ని ఫాలో అయిపోవాలా, యూనిట్ వచ్చింది అనుకోవాలా, మూర్ఖత్వంలో బతకాలా. నీ దగ్గర ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఒక అవినీతి చేసిన రాజకీయ నాయకుడు ఉంటాడు, అతను అవినీతి చేస్తున్నా నీకు తెలుసు, అయినా కూడా ఓటడానికి నువ్వు ముందుకు వెళ్తావు. మరి అక్కడ ప్రశ్నించవే నువ్వు ప్రశ్నించుకోవు కదా, అరే అవినీతి చేశాడే, ఇక్కడ నేను యువకుని కదా ఆలోచించాలి, అక్కడ ఆలోచించావు. కానీ ఏదో ఒక పార్టీ ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి కదా దాన్ని ఫాలో అయిపోదామని నువ్వు అనుకుంటావే. సో గ్రౌండ్ లెవెల్లో బతుకు, ఏదో ఆకాశంలో ఏదో సోషల్ మీడియాలో పెట్టేసామని చెప్పేసి ఆకాశంలో బతికే కష్టం అక్కడే ఉంటావు. గ్రౌండ్ లెవెల్కి వచ్చి గ్రౌండ్ లెవెల్లో బతకాలి. గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది, నా దేశం బాగుపడుతుందా లేదా, బాగుపడకపోతే ఏం చేయాలి అదే ఆలోచించు తప్ప, బాగుపడకపోతే ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ని ఫాలో అయిపోతే బాగుపడినట్టు అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. దానికి మించింది నీ యొక్క అమాయకత్వం అవుతుంది. ఎందుకంటే ఆవేశంలో వచ్చే పార్టీలు ఎప్పటికీ ఉండవు, ఆలోచనతో ఉన్న పార్టీలే నిలబడతాయి. ఆవేశంలో ఎన్నో పార్టీలు వచ్చి పోతుంటాయి, నాకంటే బాగా మీకే తెలుసు. సో ఆలోచనతో ఉన్న పార్టీలు మాత్రం ఎప్పటికే నిలబడతాయి. సో అది జస్ట్ ఒక మధ్యంతర పార్టీలు అంతే, వెళ్ళిపోతుంటాయి. సో దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అడగాల్సిన అవసరం కూడా లేదు. అంటే చూసినట్టయితే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా దానికి ఫాలో చేస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. దాన్ని బట్టి ఏమంటారు? అది జస్ట్ కేవలం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కోసం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ అక్కడ ట్రెండ్ అవుతుంది. సో ట్రెండింగ్ కోసం వాళ్ళు కూడా 4 మాటలు చెప్తామని చెప్పేసి చెప్తున్నారు తప్ప దానికి ఏం ఓటేసే వాళ్ళు లేడు, దానికి ఏం గుర్తు లేదు, దానికి ఎటువంటి ఏదో ఎలా అంటే ఒక రథసారథి లేకుండా రథం ఎలా కదులుతుంది అలాంటి కదిలే పార్టీ అది. అక్కడ రథసారథి లేదు, కేవలం రథం ఉందంతే, దాన్ని ఎవడు నడపాలా, నడిపేవాళ్ళు లేడు. ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంది, కమిటీ ఏది, ప్లీనరీ ఏది, ఏం లేదు కదా. సో అలాంటి పార్టీ గురించి ఆలోచించుకోవడం కూడా జనాలకు టైం వేస్ట్, జస్ట్ ఒక మూర్ఖత్వం. మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మారుతుంది తప్ప ఏదో పార్టీలను లేకపోతే కొత్త ఆలోచనతో లేకుండా ఆవేశంతో వచ్చిన పార్టీలకి మద్దతు ఇచ్చి టైం వేస్ట్ చేసుకోవడం మీ బుద్ధి తక్కువ అవుతుంది అంతే. సరైన ప్రతిపక్షం లేకే భారతదేశంలో అలాంటి దానికి ఎక్కువ మంది సరైన ప్రతిపక్షం లేనప్పుడు నువ్వు ప్రతిపక్షం కూర్చోబెట్టు, మరి ఓటేసి నువ్వు కూర్చోబెట్టు. ఆ ధైర్యం లేదా? అలాంటప్పుడు ఎందుకు ఈ పార్టీలను క్రియేట్ చేసుకోవడం? ఇప్పుడు ప్రశ్నించమంటే ఎలాంటి ప్రశ్నిస్తారు? సోషల్ మీడియాలో ప్రశ్నించడమా? దానికి బాధ్యులు ఎవరు? దాన్ని పెట్టిన వాడేవాడు, దానికి నడిపించేవాడేవాడు ఎవడు లేకుండా ప్రశ్నిస్తానంటే గుడ్డిగా పోతే జనం నమ్మడానికి ఏమన్నా పిచ్చోళ్ళ, పాలకులు ఏమైనా పిచ్చోళ్ళ? ప్రశ్నించాలనుకుంటే పార్లమెంట్కి వెళ్ళి ప్రశ్నించు, లేదా గ్రౌండ్ లెవెల్కి వచ్చి ప్రశ్నించు. సరే అదే పార్టీ ఉంది కదా, మరి ఆ పార్టీ తరపు నుంచి ఎవరు ప్రశ్నించాడు? నీట్ పరీక్ష పోయిందని చెప్పేసి ఎవరు ప్రశ్నించలే కదా. కేవలం ఎవరైతే మోసపోయారో ఆ యువకులు వచ్చారు తప్ప మిగతా వాళ్ళు వచ్చారా? అంటే నీ హక్కులు కాపాడుకోవడానికి నీకు భారతదేశంలో ఒక రాజ్యాంగంలో నీకు హక్కులు ఉన్నప్పుడు, నీ హక్కులు కాపాడుకోవడానికి నీకు స్తోమత లేనప్పుడు ఎవడో ఏదో CGP పార్టీ పెట్టాడు మా కోసం పోరాడతారని చెప్పేసి అనుకోవడం నీ పెద్ద మూర్ఖత్వం, నీ అమాయకత్వం. ఎన్నో జరుగుతుంటాయి, నీ దగ్గర తెలియకుండా నీ దగ్గర నుంచే నాయకులు కొట్టేస్తుంటారు డబ్బులు, దాని గురించే నువ్వు ఆలోచించావు. అలాంటిది ఎవడో ఏదో పార్టీ పెట్టాడని చెప్పేసి నేను దాంతో ఉంటా అంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది తప్ప ఏం ఉండదు. ప్రశ్నించే హక్కు ఉందంటే నిజంగా నువ్వు ప్రతిపక్షంలో కూర్చోబెట్టు, మరి ప్రశ్నించే వాడిని. అలా కాకుండా ప్రశ్నించాలని చెప్పేసి పార్టీలని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం ఎంతవరకు న్యాయం? అది ఏదో ఆవేశంలో అన్నాడని తప్ప అవి ఎక్కువ కాలం నిలబడవు. జస్ట్ ఒక
ఏదో ఒక అర్థం వ్యర్థం లేని ఒక అర్థం అంటారు కదా, సో అలా వెళ్ళిపోతే తప్ప అక్కడ ఏమి ఉండదు. భారతదేశంలో సరైన ప్రతిపక్షం అన్నది ఒకటి అవసరం ఉందంటారా? ప్రతిపక్షం అనేది ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కేవలం పాలకపక్షం చేస్తుందే నిజం అనుకుంటే తప్పు కదా. సో వాళ్ళలో కూడా తప్పులు ఉంటాయి కాబట్టి ప్రతిపక్షం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అనేవారు లేకపోతే అక్కడ ప్రశ్నించే వారు ఎవరు, ప్రజల తరపున పోరాడే వాళ్ళు ఎవరు? ప్రతిపక్ష నాయకుడు ఉన్నారంటే వాళ్ళకి సపరేట్ ఫెసిలిటీస్ ఉంటాయి, వాళ్ళకి సపరేట్గా గవర్నమెంట్ గురించి చాలా ఉంటాయి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్, వాళ్ళకి హక్కులు కూడా కల్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిపక్ష నాయకుడు లేకపోతే నువ్వు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా నువ్వేం అడగలేవు. లైక్ అక్కడికి వెళ్ళి నువ్వు ఒక పత్రాలు కానీ ఇవన్నీ తీసుకోలేవు. అది తీసుకున్నప్పుడు నువ్వు ఎక్కడికైనా ప్రతిపక్షం లేకుండా వెళ్ళి ఏమని ప్రశ్నిస్తావు? నీ దగ్గర సరైన ఇన్ఫర్మేషన్ లేదే. గవర్నమెంట్ ఆఫీస్కో లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి నువ్వు డైరెక్ట్గా అడగలేవు. ప్రతిపక్ష నాయకుడు లేకపోతే నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏమని ప్రశ్నిస్తావు అంటే నీ అంకెలు నువ్వే కొత్తగా కనిపెట్టేసుకుంటావు. నీకు అర్థం ఉండదు, నిన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అసలు అర్థం ఉండదు. నిజంగానే నీకు ప్రతిపక్షం ఉండాలి. బ్యాన్ చేశారని చెప్పేసి అంటున్నారు. సో బ్యాన్ చేయడంలో తప్పేం లేదు, బ్యాన్ చేయాలి. ఎందుకు ఆ పేజ్ ఆ CJIP ఎందుకు చేసి ఊరికి ఏదో టైం పాస్ కాక ఎవడో కనిపెట్టాడు, ఆవేశంలో వాడు ఏదో కనిపెట్టాడు, ఆవేశంలో జడ్జి ఏదో అన్నాడు అన్నట్టు, సరే ఆయన ఏదో అన్నాడు ఆవేశంలో పెట్టేశారు. సరే నీ దగ్గర నువ్వు ఒక జడ్జిని నా మాట అన్నప్పుడు యువకుల్లో చైతన్యం కలిపారని చెప్పేసి ఆ పార్టీ పెట్టావే. నీట్ పేపర్ మరి లీక్ అయింది, మళ్ళీ నీలో ఎందుకు చైతన్యం కలగలేదు? మరి నీట్ పేపర్ లీక్ అయింది కదా, యువకులే కదా. మరి అక్కడ లేదు ఆ యువతము చైతన్యము, అక్కడ పిడికిలి అక్కడ బిగించలేదే. మరి ఇక్కడ ఏదో పార్టీ కనిపెట్టాడు ప్రతిపక్షం కోసం అని చెప్పేసి అంటున్నావే. సో దయచేసి ఇలాంటి వచ్చే పార్టీలు పోతూ ఉంటాయి. సో దాని గురించి ఎక్కువ ఆలోచన అవసరం లేదు. జస్ట్ ఏదో గాల్లో మేడలు కట్టి వెళ్ళిన పార్టీ, అంత మించి ఏముండదు. ఓకే, థ్యాంక్ యూ.